ఓకే, వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. మనము ఫినాన్స్ కమిషన్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మన టాపిక్ ఫినాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం. సో అయితే దీన్ని గమనించండి. మీకు ఆల్రెడీ తెలుసు భారతదేశం. సో నేను మళ్ళీ మళ్ళీ కొన్ని కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా, ఎందుకనంటే దే ఆర్ క్రూషియల్ టు అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్. మనం బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకోవడానికి అవి చాలా క్రూషియల్ అన్నమాట. సో మనకి భారతదేశం ఇంత పెద్దగా ఉంది, రైట్? సో మరి ఇంత విస్తారంగా ఉన్నటువంటి భారతదేశానికి పరిపాలన చేయటం అనేది అంత సులభం కాదు. అందుకని చెప్పేసి మనది హోల్డింగ్ టుగెదర్ ఫెడరలిజం అని అంటాం. హోల్డింగ్ టుగెదర్ ఫెడరలిజం అని అంటాం అంటే మనది ఒప్పందం కాకుండా మరొక విధంగా ఏర్పడినటువంటి సమాఖ్య వ్యవస్థ అని అర్థం. ఓకే, ఒకవేళ మీరు అమెరికాలో చూస్తే, అమెరికాలో ఉన్నటువంటి ప్రస్తుతం 50 రాష్ట్రాలు ఉన్నవి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అంటాం. సో ప్రారంభంలో అవి 13 రాష్ట్రాలు ఉండే, అవన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చి ఒప్పందం చేసుకొని కలిసికట్టుగా ఏర్పడి ఉన్నవి అన్నమాట. ఎందుకు అనంటే ఆర్థిక అభివృద్ధి కోసం, ఫర్ ఎకానమిక్ రీజన్స్. అలా కాకుండా ఇండియా అనేది బై ఇట్స్ నేచర్ ఇది హోల్డింగ్ టుగెదర్ ఫెడరలిజం. ఓకే, ఇది కమింగ్ టుగెదర్ ఫెడరలిజం కాదు, హోల్డింగ్ టుగెదర్ ఫెడరలిజం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణ, మనకి ఎటువంటి అగ్రిమెంట్స్ కూడా జరగలేదు. సమ్ టైమ్స్ మీరు జమ్మూ కాశ్మీర్ గురించి చదువుతారు, దాని తర్వాత మనకి హైదరాబాద్ యొక్క ఇంటిగ్రేషన్ గురించి కూడా చదువుతారు. సో చిన్న చిన్న ఏదో నార్మల్ అండర్స్టాండింగ్ జరిగినాయి, కానీ పెద్ద మొత్తంలో అగ్రిమెంట్స్ ఏవి కూడా జరగలేదు. సో అన్ని రాష్ట్రాలు బై నేచర్ కలిసికట్టుగా ఉన్నవి అండ్ కలిసి ఏర్పడ్డాయి కదా. సో మనది ఒక సమాఖ్య వ్యవస్థ అండ్ ఈ మొత్తం భారతదేశాన్ని మనము యూనియన్ అని చెప్పేసి అంటాం. సో ఇది ఆర్టికల్ 1లో కూడా డిక్లేర్ చేస్తుంది. మొత్తం భారతదేశాన్ని మనము యూనియన్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తాం. సో పరిపాలనా వ్యవస్థ అనేది భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయబడింది. మరియు ఆ పరిపాలనా వ్యవస్థ, సో ఈ పూర్తి భారతదేశాన్ని యూనియన్ అని అంటున్నాము మొత్తం. తర్వాత దాంట్లో ఉన్న ఒక్కొక్క పార్ట్ని మనము స్టేట్ అని అంటున్నాము. దాంట్లో ఒక్కొక్క పార్ట్ని మనము స్టేట్ అని అంటున్నాము. ఇది పార్ట్ 6 పరంగా ఉన్న డెఫినేషన్. సో మనము ఆర్టికల్ 13 పరంగా ఉన్న డెఫినేషన్ని పూర్తి భారతదేశాన్ని కూడా స్టేట్ అని అంటాం. ఓకే, సో అయితే పరిపాలన అనేది ఈ విధంగా 28 రాష్ట్రాలకు డివైడ్ చేయబడింది. మరియు పూర్తిగా అన్ని 28 రాష్ట్రాలకు కలిపి ఒక పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేయడము జరిగింది. ఓకే, సో ప్రధానమంత్రి ఎవరికి ప్రధానమంత్రి? భారతదేశానికి, అంటే పూర్తి భారతదేశానికి ప్రధానమంత్రి. సో ఆయన జమ్మూ కాశ్మీర్కి కూడా ప్రధానమంత్రి, హిమాచల్ ప్రదేశ్కి కూడా ప్రధానమంత్రి, ఉత్తరాఖండ్కి కూడా ప్రధానమంత్రి, తెలంగాణకి కూడా ప్రధానమంత్రి, అవునా? సో పూర్తి భారతదేశానికి ఆయన ప్రధానమంత్రి పరిపాలన చేయటానికి. అదేవిధంగా సో మొత్తం ఢిల్లీలో కూర్చున్నటువంటి ప్రధానమంత్రికి ఇది పాసిబుల్ అవ్వదు, కాబట్టి ఒక్కొక్క భాగంగా డివైడ్ చేసినారు అండ్ ప్రతి భాగానికి ఒక చీఫ్ మినిస్టర్ కూడా ఉండాలి అని చెప్పేసి వ్యవస్థ అనేది సృష్టించబడింది. టు మేక్ యూ అండర్స్టాండ్, యాక్చువల్గా మనం ఎవరిని మాట్లాడుకోవాలి అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్ల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే భారతదేశానికి హెడ్ ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత రాష్ట్రానికి హెడ్ ఎవరు? గవర్నర్. ప్రెసిడెంట్ తరపున పరిపాలన చేయడానికి ప్రధానమంత్రి ఉంటారు, అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ యూజింగ్ ఆర్టికల్ 75. తర్వాత గవర్నర్ తరపున రాష్ట్రం యొక్క పరిపాలన చేయడానికి ముఖ్యమంత్రి ఉంటారు, ఆర్టికల్ 164ని యూజ్ చేసి అపాయింట్ చేయబడతారు. సో ఇట్లా అపాయింట్ చేయబడే క్రమంలో ప్రధానమంత్రికి లోక్సభలో మెజారిటీ ఉండాలి. తర్వాత ముఖ్యమంత్రికి లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆ సంబంధిత రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలో లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెజారిటీ ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి పాయింట్, మెజారిటీ ఉండాల్సింది లోవర్ హౌస్, దిగువ సభలో. కానీ అటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా లేదా ముఖ్యమంత్రిగా నియమించబడడానికి ఆయనకి సభ్యత్వం కూడా ఉండాలి. ఏ సభలోనైనా సభ్యత్వం ఉండవచ్చు అనే పాయింట్ని నోట్ చేసుకోవాలి. అయితే మనకి పరిపాలనా వ్యవస్థ అనేది వివిధ రకాలుగా డివైడ్ చేయబడి ఉంటుంది. దాంట్లో భాగంగా కార్యనిర్వాహక వ్యవస్థ అని, శాసన నిర్వాహక వ్యవస్థ అని, మరియు న్యాయ వ్యవస్థ అని 3గా డివైడ్ చేసినారు పెద్దగా. సో మనం ఈ కార్యనిర్వాహక వ్యవస్థని కూడా చూస్తే, సో ఈ కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్థిక అధికారాలు కార్యనిర్వాహక వర్గానికి ఉంటాయి.
అంటే ప్రధానమంత్రి మరియు అతని యొక్క మంత్రులు అందరికీ కూడా ఆర్థిక పరమైనటువంటి అధికారాలు, ఆర్థిక పరమైనటువంటి అవసరాలు అనేవి ఉంటాయి. సో దాంట్లో భాగంగా మనము ఏం చేస్తారు అని అంటే ఆర్థిక వ్యవహారాలను డీల్ చేయడానికి ఒక పర్టికులర్ మినిస్ట్రీ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఉంటుంది ఆర్థిక వ్యవహారాలను గురించి చూడడానికి. మరియు ఆ మినిస్ట్రీలో వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నవి. ఆ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి చూస్తుంది. అనగా భారతదేశంలో ట్యాక్స్ వసూలు చేయటం. సో ట్యాక్స్ వసూలు ఎవరు చేస్తున్నారు అని అంటే కార్యనిర్వాహక వ్యవస్థ అని గుర్తుపెట్టుకోవాలి. ఆ వసూలు చేసినటువంటి ట్యాక్స్ డబ్బులంతా ఎక్కడ దాచుతారు అని అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఎవరి కంట్రోల్లో ఉంటుంది అని అంటే లోక్సభ కంట్రోల్లో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో దాచినటువంటి మనీ లేదా పెట్టినటువంటి మనీ ఏదైతే ఉంది అది మళ్ళీ కార్యనిర్వాహక వర్గం వాళ్ళకి ఖర్చు పెట్టడానికి అవసరం ఉంటుంది. సో ఆ డబ్బుల్ని విత్డ్రా చేయడానికి వీళ్ళు డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ రూపంలో లోక్సభకి డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ప్రవేశపెడితే లోక్సభ దాన్ని అప్రూవ్ చేస్తే అప్పుడు ఈ కార్యనిర్వాహక వర్గం వాళ్ళకి ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు మళ్ళీ చేతికి వస్తవి అని చెప్పేసి ఈ సర్కిల్ ఒకటి నోట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏం నోట్ చేయాలి మీరు కాన్సెప్ట్, తెలంగాణ ఉంది, సపోజ్ ఛత్తీస్గఢ్ ఉంది, ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రజలు పన్ను కడుతున్నారు. తర్వాత మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు పన్ను కడుతున్నారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు పన్ను కడుతున్నారు. అయితే మరి పన్నులన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళినాయి. సో కొన్ని పన్నులు ఉంటాయి డైరెక్ట్గా మనకు రాష్ట్రానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. బట్ కొన్ని పన్నులు ఉంటవి కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రం యొక్క ఆధీనంలో ఉన్నటువంటి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తాయి, లేదా కేంద్రం యొక్క ఆధీనంలోకి వెళ్తాయి అని గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది మనం స్పెసిఫిక్గా మాట్లాడడం. సో కేంద్రం దగ్గర ఎక్కడ ఉంటుంది, కేంద్రం దగ్గర ఎవరి దగ్గర ఉంటుంది, కార్యనిర్వాహక వర్గం దగ్గర కాదు, శాసన వర్గం దగ్గర, అవును అది జనరల్. ఇంకా శాసన వర్గం దగ్గర ఎవరి దగ్గర ఉంటుంది, ఎందుకంటే శాసన వర్గంలో లోక్సభ రాజ్యసభ కూడా ఉంటుంది. సో ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే లోక్సభ అని, అది స్పెసిఫిక్ అన్నమాట. అయితే మరి ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళినటువంటి డబ్బులు ఉదాహరణ 100 రూపాయలు వెళ్ళినవి అని అనుకుందాం. సో ఇక్కడ నుంచి వీళ్ళు 50 పైసలు పే చేసినారు, వీళ్ళు 50 పైసలు పే చేసినారు, వీళ్ళు 50 పైసలు పే చేసినారు. అయితే మరి ప్రజలకి పరిపాలన రాష్ట్ర ప్రభుత్వం కూడా అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి సేవ చేస్తున్నందుకు కానీ వాళ్ళ ఎంప్లాయీస్కి సాలరీస్ ఇవ్వాలి, తర్వాత పెన్షన్స్ ఇవ్వాలి, ఇట్లాంటి చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ పన్ను అక్కడ కూడా వెళ్తుంది, రైట్. మన రాష్ట్రం వాళ్ళు కట్టినటువంటి పన్ను కేంద్రం దగ్గరికి వెళ్తుంది. సో మరి ఆ పన్ను మనకి తర్వాత డివైడ్ అవుతుంది అనమాట. ఆ పన్ను మనకు తర్వాత డివైడ్ అవుతుంది. ఎకానమీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్, ఈ ఏరియాని మీరు ఇంకా బాగా కవర్ చేసుకోవాలి. ఓకే, సో ఆ పన్ను అనేది మనకి డివైడ్ అవుతుంది ఎవరెవరికి మధ్యన అంటే, ఒకటి ఆన్ వన్ హ్యాండ్ ఒక సైడ్ సెంటర్ ఉంటుంది అండ్ 28 స్టేట్స్ ఉంటవి, ఈ రెండింటి మధ్యన డివైడ్ చేస్తుంది. మళ్ళీ బిట్వీన్ ద 28 స్టేట్స్, బిట్వీన్ 28 స్టేట్స్. సో ఏ స్టేట్కి ఎంత ఎంత మొత్తంలో పంపిణీ చేయాలి అనేది డివైడ్ జరుగుతుంది. సో ఇట్లా డివైడ్ చేయడానికి ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అనేది అవసరం. దానికోసమే మనకి ఫినాన్స్ కమిషన్ అనేది ప్రతి 5 సంవత్సరాలకి ఏర్పాటు చేయబడుతుంది. రీసెంట్గా ఏర్పాటు చేయబడింది ఏంటిదో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫినాన్స్ కమిషన్ 16th ఫినాన్స్ కమిషన్ 31st డిసెంబర్ 2023లో నోటిఫికేషన్ ఇచ్చినారు. సో దేనికి సంబంధించి అంటే జస్ట్ నేను ఇది రీడ్ చేస్తా, మీరు చూడండి, సో దట్ యూ గెట్ ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇన్ పర్సువాన్స్ ఆఫ్ క్లాస్ 1 ఆఫ్ ఆర్టికల్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, read with the provisions of the Finance Commission Miscellaneous Provisions Act 1951, the President is pleased to constitute Finance Commission with Dr. Arvind Panagaria, former Vice Chairman of the Niti Aayog and a Professor, Columbia University, as the Chairman, and the members of the Commission will be notified separately. So, ఇక్కడ ఇప్పుడు మీరు నోట్ చేయండి, కరెంట్ అఫైర్స్లో డాక్టర్ అరవింద్ పనగారియా, డాక్టర్ అరవింద్ పనగారియా ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద 16th ఫినాన్స్ కమిషన్. సో ఎవరు అపాయింట్ చేస్తారు వీళ్ళని అని అంటే
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. సో ఫినాన్స్ కమిషన్ అనేది ఓకే, ఫినాన్స్ కమిషన్ అనేది ప్రతి 5 ఇయర్స్కి ఏర్పాటు చేస్తారు. ఆ ప్రతి 5 ఇయర్స్కి ఒక చైర్మన్ని మరియు 4 సభ్యులని అపాయింట్ చేస్తారు. ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అది ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 280 280 ప్రకారము అపాయింట్ చేస్తారు. అయితే ఈ ఫినాన్స్ కమిషన్కి కావాల్సినటువంటి చైర్మన్ నోట్ చేయాలి, మరియు ఫినాన్స్ కమిషన్కి కావాల్సినటువంటి సభ్యులు, వీళ్ళ యొక్క అర్హతలు క్వాలిఫికేషన్స్ ఏవి కూడా రాజ్యాంగంలో ఇవ్వలేదు. ఇన్స్టెడ్ ఏమన్నారు అని అంటే పార్లమెంట్ మే మేక్ లా, సో పార్లమెంట్ చట్టం తయారు చేయగలదు వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ కోసం అని అన్నారు. అందుకని పార్లమెంట్ 1951 చట్టం తయారు చేసింది. దాని పేరు ఫినాన్స్ కమిషన్ మిసలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. మిసలేనియస్ అంటే తదితర లేదా ఇతర అంశాలు అని చెప్పేసి అవసరం. ఓకే, సో మరి ఫినాన్స్ కమిషన్కి సెక్రటరీగా ఎవరిని అపాయింట్ చేసినారు అని అంటే శ్రీ రిత్విక్ రంజనం పాండేని సెక్రటరీగా అపాయింట్ చేసినారు. ఈ పాయింట్ కూడా నోట్ చేయండి. తర్వాత థర్డ్ పాయింట్, ద చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద కమిషన్ షెల్ హోల్డ్ ఆఫీస్ ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ they respectively assume offices up to the date of the submission of the report or 31st day of October 2025 whichever is earlier. ఈ పాయింట్ ఏమక్కర్లేదు. తర్వాత ద కమిషన్ షెల్ మేక్ రికమెండేషన్స్ ఆన్ ద మ్యాటర్స్. సో మరిది ఏం మ్యాటర్స్ మీద రికమెండేషన్ ఇవ్వాలి అనేది నోట్ చేయండి. ఒకటి, డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్ నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ద taxes which are to be or may be divided between them under chapter 1 of the part 12 of the constitution. పార్ట్ 12లో కేంద్ర రాష్ట్రాలకి మధ్యన ఫినాన్షియల్ రిలేషన్స్ ఉంటాయన్న పాయింట్ని నోట్ చేయండి. ఇంకేమీ అక్కర్లేదు. పార్ట్ 12లో సో ఇక్కడ 1 నుంచి 25 భాగాలు అన్నీ కూడా మీకు నోటికి వచ్చి ఉండాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతారు. ఓకే, సో ఇప్పుడు కొంచెం ట్రెండ్ చేంజ్ అయింది. చాప్టర్స్ గురించి కూడా అక్కడక్కడ అడుగుతున్నారు, బట్ ఏం అక్కర్లేదు. ఏవైనా 1-2 అడిగితే మీరు జస్ట్ అట్లా చేయాలి, బట్ ఇంకా అన్ని చాప్టర్స్ మీరు నోట్ చేయాలి అంటే అది ఇంపాసిబుల్, అవసరం లేదు కూడా. సో మళ్ళీ చెప్తున్నా, చాప్టర్స్ కూడా నోట్ చేయడానికి అవసరం లేదు. ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు, వద్దు అన్న పని చేస్తారు. కావున చాప్టర్స్ కూడా నేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద అలొకేషన్ బిట్వీన్ ద స్టేట్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ షేర్స్ ఆఫ్ సచ్ ప్రొసీడ్స్. ఏమంటున్నారు అని అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పాయింట్, ఒక్క పాయింట్ని సో లీగల్ లాంగ్వేజ్ ఇట్లా ఉంటుందన్నమాట. చిన్న పాయింట్ని కూడా చాలా ఎలాబరేషన్, ఎందుకనంటే కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి క్లారిటీగా రాస్తారు. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ట్యాక్సెస్ ఎవరెవరికి మధ్యన, ఒకటి సెంటర్ అండ్ స్టేట్కి మధ్యన 28 రాష్ట్రాలు ఒక సైడ్, తర్వాత సెంటర్ ఒక సైడ్. మరి ప్రస్తుతం ఎంత అనంటే 41% ఆఫ్ ద నెట్ ప్రొసీడ్స్ డివైడ్ చేస్తున్నారు సెంటర్కి స్టేట్స్కి మధ్యన. సో ఇప్పుడు 28 రాష్ట్రాలకి 41% షేర్ చేసినారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఆ 41%ని 28 రాష్ట్రాలకు మధ్యలో డివైడ్ చేస్తే అరౌండ్ 1.5, 1.8, 1.2% ఆఫ్ ద నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ద ట్యాక్సెస్, అంటే అరౌండ్ నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, బట్ 1500 crores సంథింగ్ అట్లా వస్తాయి ఒక్కొక్క స్టేట్కి. 1500 crores, 100,000 అనుకుంటా. సో 15,000 crores, 18,000 crores, 25,000 crores, ఒక్కొక్క స్టేట్ని బట్టి ఒక్కొక్కలాగా. ఓకే, అందరికి కూడా ఒకేలాగా ఇవ్వరు, మళ్ళా స్టేట్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి. సపోజ్ ఇప్పుడు తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 3rd పొజిషన్లో ఉంది కంటిన్యూస్గా 2016 నుంచి. సో బెటర్గా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి దీనికి కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు. లేదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నవి, అక్కడ ఎక్కువ అడవులు ఉంటవి, అక్కడ ఎక్కువగా బిజినెస్ అవి జరిగే అవకాశం లేదు. మరి అలాంటి స్టేట్స్కి సపోర్ట్ అవసరం కాబట్టి వాటికి కొంచెం ఎక్కువ అమౌంట్ ఇవ్వవచ్చు. ఓకే, సో గతంలో 42% డివైడ్ చేస్తుండే, కానీ జమ్మూ కాశ్మీర్ కోసం 1%ని కేటాయించాలి అని చెప్పేసి దీన్ని 41%కి తగ్గించినారు. ఇది 15th ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్ అనమాట, 41%కి ఉండడం అనేది. సో ఇక్కడ పాయింట్, ఫస్ట్ కేంద్రం మరియు రాష్ట్రానికి మధ్యన డివైడ్ చేస్తారు, మరియు తర్వాత రాష్ట్రాల మధ్యన కూడా డివైడ్ చేస్తారు అని చెప్తున్నారు. తర్వాత అయితే మీకు తెలుసు ఆర్టికల్ 275 ప్రకారము నోట్ చేయాలి, కేంద్రం రాష్ట్రాలకి గ్రాంట్స్ ఇస్తుంది.
సహాయకంగా గ్రాంట్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఆ గ్రాంట్స్ కూడా ఫినాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఆధారంగానే ఇవ్వాలి. అయితే సో ద ప్రిన్సిపల్స్ విచ్ షుడ్ గవర్న్ grants in aid of the revenue of the states out of the consolidated fund of India and the sums to be paid to the states by way of grants in aid of their revenues under Article 275 of the Constitution for the purpose other than specified in the provisos to the class 1 of that article. Simple ga, so grants in aid kuda finance commission recommendation istundi. So tax amount డిస్ట్రిబ్యూట్ చేయటము ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్, కేంద్రం నుంచి రాష్ట్రాలకి గ్రాంట్స్ ఇవ్వటము అది కూడా ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది. తర్వాత మెజర్స్ నీడెడ్ టు ఆగ్మెంట్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ టు సప్లిమెంట్ ద రిసోర్సెస్ ఆఫ్ ద పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ ఇన్ ద స్టేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద రికమెండేషన్స్ మేడ్ బై ద ఫినాన్స్ కమిషన్. ఇంకేం ఇవ్వాలి రిపోర్ట్ అని అంటే, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ రాష్ట్రాల యొక్క ఇండియా కూడా, సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఎట్లా డెవలప్ చేయాలి అంటే దాంట్లోకి డబ్బులు రావడానికి మనం ఎట్లా ప్లాన్ చేయాలి, రిసోర్సెస్ ని ఎట్లా మేనేజ్ చేయాలి అనేది చెప్తుంది. యాజ్ వెల్ యాజ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి డబ్బుల్ని ఎట్లా పెరగడానికి అవకాశం ఉంది అనే రిపోర్ట్ కూడా ఇస్తుంది. ఓకే, టు సప్లిమెంట్ ద రిసోర్సెస్ ఆఫ్ ద పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్, మున్సిపాలిటీల యొక్క రెవెన్యూ పెంచడానికి, మున్సిపాలిటీల యొక్క వనరులు పెంచడానికి కూడా ఇది రికమెండేషన్ ఇస్తుంది అని చెప్పేసి నోట్ చేయాలి. ఇంకొకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్యాక్ట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఫినాన్స్ ఇనిషియేటివ్స్, సో ఎట్లా మేనేజ్ చేయవచ్చు మనము అనేది కూడా రికమెండేషన్ ఇది ఇవ్వాలన్నమాట. సో కమిషన్ కి ఒక డెడ్ లైన్ ఇస్తుంది. సో ఆ డెడ్ లైన్ లోపు ఎప్పుడు వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి అనేది అదేం అవసరం లేదు. సో సెడ్ ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇట్లా మనకి ఫినాన్స్ కమిషన్ అనేది ఏర్పడింది అనమాట. సో ఆల్మోస్ట్ దీంట్లో అన్ని పాయింట్స్ కవర్ అయినవి. సో ఫ్యూ పాయింట్స్ ఉన్నవి అవి మనము చూద్దాం. సో లెట్ us see the MCQs first. When is the Finance Commission of India constituted? ఓకే, ఎప్పుడు ఫినాన్స్ కమిషన్ ని ఏర్పాటు చేస్తున్నారు? 3, 4, 5, 6 5 years. తర్వాత హౌ మెనీ మెంబర్స్ ఇంక్లూడింగ్ చైర్మన్ డస్ ద ఫినాన్స్ కమిషన్ కన్సిస్ట్ ఆఫ్? ఎంతమంది సభ్యులు ఉంటారు చైర్మన్ తో పాటు అని అంటున్నారు. 3, 4, 5, 6 5. ఎస్. తర్వాత హూ అపాయింట్స్ ద చైర్మన్, మెంబర్స్ ఆఫ్ ద ఫినాన్స్ కమిషన్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్ అండ్ గవర్నర్ ఆఫ్ ద ఆర్బీఐ. సో ప్రెసిడెంట్ నోట్ చేయండి మీరు. ఇప్పటి వరకు మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చదివినాము, యూపీఎస్సీ చదివినారు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చదివినారు, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చదివినారు. ఇప్పటి వరకు మనకి ఓకే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గవర్నర్ అపాయింట్ చేస్తారు. సో వీటన్నిటికీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అపాయింట్మెంట్స్ చేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ మీరు చదివే ప్రతి ఒక్క సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ కావచ్చు, చట్టబద్ధమైనటువంటి సంస్థ కావచ్చు, అన్నిటికీ ప్రెసిడెంటే అపాయింట్మెంట్స్ చేస్తారు. బండ గుర్తు పెట్టుకోండి. ఏమైనా స్పెసిఫిక్స్ ఉంటే నోట్ చేసుకోవాలి. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ దేంట్లోనూ రాడు ఆల్మోస్ట్. ఓకే, తర్వాత చీఫ్ జస్టిస్ కూడా దేంట్లోనూ కూడా రాడు. కాకపోతే కన్సల్టేషన్ ప్రాసెస్ లో వాళ్ళు మధ్యలో వస్తూ ఉంటారు. మీరు కొంచెం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. తర్వాత విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, which article of the constitution provides for the finance commission? Finance commission కోసం 240, 60, 70, 80. ఓకే, తర్వాత the chairman of the finance commission should have experience in, ఇది మనం గెజెట్ లో చూడలేదు. సో దేంట్లో ఆయనకి ఎక్స్పర్టైజ్ ఉండాలి? ఫినాన్స్ అండ్ అకౌంట్స్, పబ్లిక్ అఫైర్స్, లీగల్ అఫైర్స్, ఎకనామిక్స్. సో చైర్మన్ కి ఎటువంటి అంశాల్లో ఎవరైనా గెస్ చేయగలరా? ఇంతకు ముందు కూడా చదివిన వాళ్ళు? ఆన్సర్ ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది. సరే, పబ్లిక్ అఫైర్స్ లో అంటే ప్రజా వ్యవహారాల్లో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఫినాన్స్ అంటున్నారు, ప్రజా వ్యవహారాలు అంటున్నారు. సో మేబీ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ కావచ్చు, లేదా ఎకనామిక్స్ కావచ్చు అని కన్ఫ్యూజ్ అవ్వచ్చు తెలియని వాళ్ళు. అందుకే ఏదైనా చదివేటప్పుడు స్పెసిఫిక్గా చదవాలి. రాజ్యాంగం అంటేనే స్పెసిఫిసిటీ, పాలిటీ అంటేనే కొంచెం స్పెసిఫిక్గా చదవాల్సినటువంటి సబ్జెక్ట్. ఎందుకంటే జస్ట్
ఒక చిన్న వర్డ్ చేంజ్ చేయడం వల్ల మొత్తం మీనింగే మారిపోతుంది. ఓకే, సో ఫినాన్స్ కమిషన్ మేక్స్ రికమెండేషన్ టు ద ప్రెసిడెంట్ ఆన్ ద మ్యాటర్స్ రిలేటెడ్ టు, ఏ అంశాలకి ఆర్థిక సంఘం రికమెండేషన్ ఇస్తుంది రాష్ట్రపతికి అని అడుగుతున్నాడు. సో డివిజన్ ఆఫ్ ద ఫినాన్షియల్ రిసోర్సెస్, డివిజన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ పవర్స్, శాసన అధికారాల విభజన మనకి ఎక్కడ జరిగింది, ఎవరైనా చెప్పగలరా? భారత రాజ్యాంగంలో శాసన అధికారాల విభజన అనేది ఎక్కడ జరిగింది? సో ఒక హింట్ ఇస్తున్న, పార్ట్స్, ఒక పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్ లో డివైడ్ చేయబడి ఉంటుంది అనమాట శాసనాధికారాలన్నీ కూడా. శ్రీకాంత్, యూ మస్ట్ బి ఏబుల్ టు ఆన్సర్. మనం గతంలో 2-3 టైమ్స్ డిస్కస్ చేసినాం క్లాస్లో. సో జ్యుడిషియల్ పవర్స్ డివిజన్ లేదు, మనది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. తర్వాత లెజిస్లేటివ్ పవర్స్ ని ఫాలో చేస్తవి ఎగ్జిక్యూటివ్ పవర్స్. సో రాజ్యాంగంలో కార్యనిర్వాహక అధికారాల విభజన కూడా లేదు. సో శాసన అధికారాలను కార్యనిర్వాహక అధికారం ఫాలో అవుతుంది. ఎట్లా అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. 7వ షెడ్యూల్ ఉంటుంది, దాంట్లో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి సబ్జెక్ట్స్ ని డివైడ్ చేసినారు. ఎవరెవరి మధ్యన అంటే కేంద్ర శాసన వ్యవస్థ అనగా పార్లమెంట్ మరియు రాష్ట్రాల శాసన వ్యవస్థల మధ్యన డివైడ్ చేసినారు. ఓకే, సో వీటిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ని మనము లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ అని అంటాం. ఈ సబ్జెక్ట్స్ మీద చట్టాలు తయారు చేస్తారు. అయితే పార్లమెంట్ తయారు చేసినటువంటి చట్టాలను ఆ కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేస్తుంది కాబట్టి, సో పార్లమెంట్ కి ఎక్కడెక్కడైతే అధికారం ఉంటుందో అక్కడక్కడ శాసన వ్యవస్థకి అధికారం ఉంటుంది. తర్వాత రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాలను రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది కాబట్టి, అంటే ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి, దానికి ఎక్కడెక్కడైతే అధికారాలు ఉంటాయో సేమ్ ప్లేసెస్లో కార్యనిర్వాహక వ్యవస్థకి అధికారాలు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు డిఫెన్స్ ఉంది, డిఫెన్స్ మీద పార్లమెంట్ చట్టం తయారు చేసింది. సో ఎగ్జిక్యూటివ్లో ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ ఆ చట్టాన్ని అమలు చేస్తాడు. కావున రాజ్యాంగంలో అధికారాల విభజన అనేది శాసన వ్యవస్థల మధ్యన జరిగినవి అని గుర్తుపెట్టుకోవాలి. సో శాసన వ్యవస్థ ఇస్ ద బిగ్ బ్రదర్ అండ్ కార్యనిర్వాహక వ్యవస్థ ఇస్ ద స్మాల్ బ్రదర్ ఫాలోయింగ్ ద బిగ్ బ్రదర్. సో పెద్దన్న ఎక్కడెక్కడైతే నడుస్తాడో చిన్నన్న వెనకాల నడుస్తాడు అనమాట. మరి ఇంకొక చిన్నన్న లేకపోతే పెద్దన్న జ్యుడిషియల్ ఆర్గాన్, సో దానికి ఏమైనా అధికారాల విభజన ఉందా అంటే లేదు, అది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. సో దానికి సంబంధించి అధికారాల విభజన ఏమీ లేదు. సో ఫినాన్షియల్ రిసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అది రికమెండేషన్స్ ఇస్తుంది అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఫినాన్స్ కమిషన్, ఫినాన్స్ కమిషన్ యొక్క ఫంక్షన్స్ కానటువంటిది ఏది అని అంటున్నాడు. ఏది ఫినాన్స్ కమిషన్ యొక్క ఫంక్షన్ కాదు. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ట్యాక్స్ ప్రొసీడ్స్ బిట్వీన్, ఎస్. అలొకేషన్ ఆఫ్ ద ఫండ్స్ ఫర్ ద సెంట్రల్ స్కీమ్స్. తర్వాత ప్రిన్సిపల్స్ గవర్నింగ్ ద గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, మెజర్స్ ఆగ్మెంటింగ్ ద స్టేట్ రెవెన్యూ. ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో గెజెట్లో నుంచి ట్యాక్స్ ప్రొసీడ్స్ నుంచి డిస్కస్ చేసినాము కదా. తర్వాత స్టేట్స్కి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎట్లా ఇస్తాము, సో గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వడానికి ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ అవసరం అని అన్నాం. తర్వాత స్టేట్ రెవెన్యూ పెంచడానికి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ని పెంచడానికి కూడా రికమెండేషన్స్ ఇస్తుందని చూసినాం కదా. సో ఈ మూడు పోతే అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ద సెంట్రల్ స్కీమ్స్. సో సెంట్రల్ స్కీమ్స్ అనేది ఆ స్కీమ్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ డిసైడ్ చేస్తుంది అండ్ ఇట్ కెన్ బి ఈజీలీ ఎలిమినేటెడ్. దేర్ ఫోర్ బి ఈస్ ద ఆన్సర్. ద ఫినాన్స్ కమిషన్ సబ్మిట్ రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్. ద రికమెండేషన్స్ ఆఫ్ ద ఫినాన్స్ కమిషన్స్ ఆర్ అడ్వైజరీ ఓన్లీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది అడ్వైజరీ మాత్రమే. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫినాన్స్ కమిషన్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేసిన తర్వాత ఇది మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండేషన్ ఇస్తుంది. ఏమని అంటే, అయ్యా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో 100 రూపాయలు ఉన్నవి, సో రాష్ట్రాలకి
ఇప్పుడు 15వ ఫినాన్స్ కమిషన్ 41 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి, డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పింది. సో నేనేం చెప్తున్నా అంటే, ఎందుకంటే కరోనా వచ్చింది, రాష్ట్రాలన్నీ ఎఫెక్ట్ అయినవి, వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బుల్ని మనం పంపిద్దాం అని చెప్తుంది. సో మరి ఎంత పంపిద్దాం అంటున్నాము అని అంటే 45 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేద్దాము అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. మరి ఈ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయటమా వద్దా అనేది అది అగైన్ డిపెండ్స్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్. 45 రూపాయలు ఇవ్వాలా లేదా దాన్ని తగ్గించి ప్రీవియస్గా ఉన్నట్టే 41 ఇవ్వాలా లేదా 42 చేయాలా అనేది అర్థమవుతుంది కదా, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అనగా ఇట్ ఈజ్ ఓన్లీ సలహా మాత్రమే. ఫినాన్స్ కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్ట్ కేవలం సలహా మాత్రమే, ప్రభుత్వం మీద కట్టుబడి ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా అడగొచ్చు, మరి ఎందుకు సార్ ఇంత దానికి అంత పెద్దగా ఫినాన్స్ కమిషన్ అని, రాజ్యాంగం అని, అదే అని, ఇదే అని, ఆర్టికల్ అని, ఈ ఆర్టికల్ అని మనం ఇంత ఎగ్జాజరేట్ చేసి చదువుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, మ్యాక్సిమం ఆల్ ద టైమ్ ఏం జరుగుతుంది అంటే ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, యాక్సెప్ట్ చేస్తారు, బట్ కొన్ని సందర్భాల్లో, బట్ ఇది అడ్వైజరీ ఇన్ నేచర్ అని గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే అపోజిషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వదిలిపెడతారా ప్రభుత్వాన్ని? వదిలిపెట్టరు. ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అని క్వశ్చన్ చేస్తారు. సో అది ఓన్లీ అడ్వైజరీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్లానింగ్ కమిషన్ని 2015లో ఎవరు రీప్లేస్ చేసినారు అని అడిగినాడు. ఫినాన్స్ కమిషన్, నీతి ఆయోగ్, అడ్వైజరీ కౌన్సిల్, ఫినాన్స్ మినిస్టర్. నీతి ఆయోగ్ కొత్తగా వచ్చింది. సో ఎందుకు నీతి ఆయోగ్ కొత్తగా వచ్చింది అని అంటే, ఇక్కడ ఈ రెండింటి మధ్యన డిఫరెన్సెస్ని చూడండి. ప్లానింగ్ కమిషన్ అండ్ ఫినాన్స్ కమిషన్. ఈ ప్లానింగ్ కమిషన్ కూడా మీరు ఆర్థిక వ్యవస్థ చదివేటప్పుడు నోట్ చేస్తారు, కంట్రీలో ఉన్నటువంటి ఫినాన్షియల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ గురించి ప్లానింగ్ కమిషన్ చేస్తుంది. అండ్ ఆ ప్లానింగ్ కమిషన్ వివిధ సెక్టార్స్ మధ్యన రెవెన్యూ ఎట్లా పంపిణీ చేయాలి, వివిధ సెక్టార్స్ని ఎట్లా డెవలప్ చేయాలి, సో దాట్ కంట్రీ డెవలప్ అవుతుంది. కంట్రీ యొక్క డెవలప్మెంట్ కోసం, కంట్రీ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ప్లానింగ్ కమిషన్ పనిచేస్తుంది. మరి ఫినాన్స్ కమిషన్ ఏం పనిచేస్తుంది అని అంటే, రాష్ట్రాల మధ్యన రెవెన్యూ డివైడ్ చేయడం, బిట్వీన్ ద స్టేట్స్ అండ్ కేంద్ర రాష్ట్రాల మధ్య డివైడ్. సో ఇది కూడా మనీ రిలేటెడ్ థింగ్స్ని చేస్తుంది అండ్ ఇది కూడా మనీ రిలేటెడ్ థింగ్స్ని చేస్తుంది. కావున ఇది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసినాం అనమాట. సో ఒక రకమైనటువంటి టసల్ ఏర్పడుతుంది ఈ రెండింటి మధ్యన, ఒక రకమైనటువంటి టసల్ ఏర్పడుతుంది. మనం గతంలో యూపీఎస్సి తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైనా ఒక ఉద్యోగి మీద డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాల్సి ఉంటే అప్పుడు యూపీఎస్సిని కన్సల్ట్ చేసేవాళ్ళు, సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని కూడా కన్సల్ట్ చేసేవాళ్ళు. సో నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసినాము, అవి రెండు కాంట్రడిక్టరీ ఒపీనియన్స్ ఇచ్చినప్పుడు అక్కడ ప్రాబ్లం వస్తుండేది. సిన్స్ ద యూపీఎస్సి ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, అది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కావున దీనికి ఎడ్జ్ ఉంటుంది. అదే మాదిరిగా అయితే ఇక్కడ కొంచెం రివర్స్ జరిగింది అనమాట. ఆల్మోస్ట్ ప్లానింగ్ కమిషన్ చాలా వరకు ఫినాన్స్ కమిషన్ని డామినేట్ చేసింది. అండ్ దట్ దీని యొక్క నేచర్ అడ్వైజరీ. అండ్ యూపీఎస్సి ఇచ్చే రిపోర్ట్ కూడా అడ్వైజరీయే. ఓకే, అది ఖచ్చితంగా బైండింగ్ కాదు. దేర్ఫోర్ ప్లానింగ్ కమిషన్ ఫినాన్స్ కమిషన్కి పోటీగా ఫినాన్స్ కమిషన్ యొక్క అధికారాలను కొంచెం సప్రెస్ చేసింది ప్లానింగ్ కమిషన్. సో ఆ ప్లానింగ్ కమిషన్ 2015లో నీతి ఆయోగ్ తోటి మనకి ఇదైంది. ఇంకోటి మీరు గమనిస్తే ప్లానింగ్ కమిషన్ యొక్క నేచర్ ఎట్లా ఉండింది అని అంటే, అది ఒక సెంట్రలైజ్డ్ నేచర్, ఏకీకృత వ్యవస్థ. అంటే టాప్ టు డౌన్ అప్రోచ్, కైండ్ ఆఫ్ అథారిటేరియన్ అప్రోచ్. కేంద్రం చెప్పింది రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. కానీ నీతి ఆయోగ్ యొక్క అప్రోచ్ చేంజ్ అయింది, అది డౌన్ టు టాప్ అప్రోచ్ లేదా డీసెంట్రలైజ్డ్ అప్రోచ్. నీతి ఆయోగ్లో స్టేట్స్ కూడా భాగం, నీతి ఆయోగ్లో స్టేట్స్ కూడా భాగం. స్టేట్స్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకుంటారు ఏదైనా ప్లానింగ్ చేసేటప్పుడు, ఏదైనా ఫినాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు. కావున ఇప్పుడు కంపేర్ టు ద ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ యొక్క వర్కింగ్ అథారిటేరియన్ కాకుండా కొంచెం ఇంక్లూజివ్నెస్గా ఉంది. అథారిటేరియన్ కాకుండా, అధికారయుక్తంగా కాకుండా కొంచెం కలిసిమెలిసి వెళ్ళేలాగా ఇంక్లూజివ్నెస్ కనిపిస్తుంది. కాబట్టి మనకి ఇప్పుడు నీతి ఆయోగ్ ఫినాన్స్ కమిషన్ మీద అంత ఎక్కువ ప్రభావం చూపించదు అండ్ ఆల్మోస్ట్ అంత ప్రభావం కాదు, అసలే లేకుండా మనకి చూడవచ్చు. సో ఇప్పుడు క్లియర్ డిస్టింక్షన్
సో ఫినాన్స్ కమిషన్ దారిలోకి నీతి ఆయోగ్ ఎప్పుడు కూడా రాదు అని నోట్ చేయాలి. సో క్వశ్చన్ అడిగితే ఇట్లా అడుగుతారు, ఫినాన్స్ కమిషన్ యొక్క అధికారాలను ఎవరు అబ్స్ట్రక్ట్ చేసినారు అని అడిగితే అది అప్పట్లో ఉన్న ప్లానింగ్ కమిషన్. ఆప్షన్లో ఆ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ ఉంటే అది పెట్టేయచ్చు, వేరే ఆప్షన్స్ ఏం లేకుండా. తర్వాత ఫినాన్స్ కమిషన్స్ రికమెండేషన్స్ కెనాట్ బి టర్న్ డౌన్ అన్లెస్ దెర్ ఆర్ కంపెల్లింగ్ రీజన్స్. అయితే అంత ఈజీ కాదనమాట. ఫినాన్స్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని మీరు అనవసరంగా టర్న్ డౌన్ అంటే పట్టించుకోకుండా వదిలేస్తారా అంత ఈజీగా అని అంటే లేదు. అక్కడ నిజంగా కంపెల్లింగ్ రీజన్స్ ఉంటే, ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, తర్వాత పార్లమెంట్ రిజెక్ట్ దెమ్, తర్వాత ద ఆబ్జెక్ట్ ఆఫ్ స్టేట్స్ ఆబ్జెక్ట్ యునానిమస్లీ, అవన్నీ అన్నెసెసరీ. సో అక్కడ కంపెల్లింగ్ రీజన్స్, వాస్తవంగా అటువంటి కారణాలు ఉంటే అప్పుడు ఆ రికమెండేషన్స్ని పట్టించుకోవద్దు, అదర్వైజ్ పట్టించుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. సో గతంలో జూట్ ఎగుమతి చేసే రాష్ట్రాలకి 10 సంవత్సరాలు స్పెషల్ గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో దీంట్లో గుజరాత్ తప్ప అస్సాం, బీహార్, వెస్ట్ బెంగాల్ ఈ 3 రాష్ట్రాలకి స్పెసిఫిక్ గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు. సో స్పెసిఫిక్ గ్రాంట్స్ ఏ రాష్ట్రాలకు వెళ్ళేవి అని అంటే అస్సాం, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ అని గుర్తుపెట్టుకోవాలి. దేనికి సంబంధించి అంటే జూట్. ఎన్ని సంవత్సరాల పరిమితి అంటే వాళ్ళకి 10 సంవత్సరాల పరిమితి ఉండేది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ ఎవరు డిటర్మైన్ చేస్తారు అని అడిగినారు, పార్లమెంట్ చట్టం ద్వారా అని చెప్పిన. సో ఫినాన్స్ కమిషన్ డస్ నాట్ రికమెండ్, దేన్ని రికమెండ్ చేయదు అని అడిగినాడు క్వశ్చన్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రొసీడ్స్ రికమెండ్ చేస్తుంది, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ రికమెండ్ చేస్తుంది, ఎకానమిక్ గ్రోత్ కోసం రికమెండ్ చేస్తుంది, అలోకేషన్ ఆఫ్ ఫండ్స్ బిట్వీన్ ద సెంట్రల్ మినిస్ట్రీస్, కేంద్ర మంత్రుల మధ్యన డబ్బులు అలోకేట్ చేయడం, ఇది రికమెండ్ చేయదు. మరి ఎవరు రికమెండ్ చేస్తారు సార్? కేంద్ర మంత్రులు ఉన్నారు, సపోజ్ 70 మంది మినిస్టర్స్ ఉన్నారు. సో ప్రతి మినిస్టర్కి డబ్బులు అవసరం, వీళ్ళ మధ్యన ఎవరు రికమెండ్ చేస్తారు? ఎవరైనా చెప్తారా? వీళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలి, ఒక్కొక్క మినిస్ట్రీకి ఎంతెంత ఇవ్వాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఎస్, పార్లమెంట్. సో పార్లమెంట్ అనగా లోక్సభ డిసైడ్ చేస్తుంది. ఎట్లా అనంటే ఒక్కొక్క మినిస్ట్రీ గ్రాంట్, వాళ్ళు డిమాండ్ ఫర్ గ్రాంట్ తయారు చేసుకుంటారు. ఒక్కొక్క మినిస్ట్రీ వాళ్ళకి కావాల్సినటువంటి డిమాండ్ ఫర్ గ్రాంట్ తయారు చేసుకుంటారు. డిమాండ్ ఫర్ గ్రాంట్ అన్ని మినిస్ట్రీలు. సో అన్ని మినిస్ట్రీల డిమాండ్ ఫర్ గ్రాంట్స్ కలిపి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు లోక్సభలో ప్రవేశపెడతారు. సో అప్పుడు లోక్సభ అప్రూవ్ చేస్తుంది. ఓకే, సో ద అలోకేషన్ బిట్వీన్ ద మినిస్ట్రీస్ ఎవరు అలోకేట్ చేయరు, బట్ మనం చెప్పుకోవాలి అని అంటే వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటారు, లోక్సభ అప్రూవ్ చేస్తుంది. సో మనం అక్కడ అనొచ్చు లోక్సభ లేదా పార్లమెంట్ బిట్వీన్ మినిస్ట్రీస్ డబ్బుల్ని అలోకేట్ చేస్తుంది లేదా ఫండ్స్ని అలోకేట్ చేస్తుంది అని మనం చెప్పవచ్చు. తర్వాత విచ్ jurisdictions experience is not specified for the members of the finance commission. ఓకే, సో మెంబర్స్కి అవసరం లేనటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనము చైర్మన్కి ఒక ఎక్స్పీరియన్స్ అవసరం, సపోజ్ పబ్లిక్ అఫైర్స్లో. తర్వాత 4 సభ్యులు ఉన్నారు, వాళ్ళకి కూడా ఒక్కొక్క మ్యాటర్లో ఎక్స్పీరియన్స్ అవసరం. సో అవి ఏవి కాకుండా ఉన్నటువంటిది ఏది అని అడిగినాడు, లెజిస్లేటివ్. సో లెజిస్లేటివ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఒక మెంబర్కి జ్యుడిషియల్ ఎక్స్పీరియన్స్ అవసరం, అంటే ఒక మెంబర్ హైకోర్టు జడ్జ్గా కావడానికి అర్హత కలిగి ఉండాలి. ఇంకొక మెంబర్కి అకౌంట్ అండ్ ఫైనాన్స్లో ఎక్స్పీరియన్స్ అవసరం. ఇంకొక మెంబర్కి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫినాన్స్, సో ఫినాన్స్ యొక్క పరిపాలనలో ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా పరిపాలనలో ఫినాన్స్ గురించి ఎక్స్పీరియన్స్ ఉండాలి అని ఉంది మనకి. కావున లెజిస్లేటివ్ ఎక్స్పీరియన్స్ అనేది లేదు. What does the finance commission not consider while making its recommendation? సో రికమెండేషన్ ఇచ్చే క్రమంలో ఫినాన్స్ కమిషన్ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏమేమి ఉన్నాయి, ఏమేమి కన్సిడర్ చేయాలి? సపోజ్ మనం అంటున్నాము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫినాన్స్ కమిషన్ ఏర్పాటు చేసినాడు. సో ఫినాన్స్ కమిషన్ ఏం చెప్తుంది, ఇంట్లో కూర్చొని డైరెక్ట్గా పోయి గాల్లో లెక్కలు కట్టి ఇట్లా రిపోర్ట్ ఇచ్చేస్తుందా? అది స్టడీ చేయాలి.
వివిధ రాష్ట్రాలని స్టడీ చేయాలి. ఏ రాష్ట్రానికి ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, రీజన్ ఏంటి అని కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ని స్టడీ చేసి అప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. సో ఇది ఏమేమి అంశాలని కన్సిడర్ చేస్తుంది అనేది స్టేట్ వైజ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్, ఆర్థికపరమైనటువంటి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్స్ ఫిజికల్ కెపాసిటీ, దాని యొక్క విత్తం లేదా డబ్బులకు సంబంధించి ఎంత కెపాసిటీ ఉంది, తర్వాత నీడ్ ఫర్ ద రిసోర్సెస్ ఇన్ ద లోకల్ బాడీస్, రాష్ట్రాలలో లోకల్ బాడీస్కి ఎట్లా సఫర్ అవుతున్నవి, వాళ్ళకి ఎట్లా డబ్బులు అవసరం ఉన్నాయని చెక్ చేయాలి, ఎలక్టోరల్ అవుట్కమ్స్ ఇన్ ద స్టేట్స్, ఇది అవసరం లేదు, ఇది చూడదన్నమాట. ఎలక్షన్స్కి దీనికి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇంకేం చూస్తుంది అని అంటే ఇకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్కి సంబంధించి అండ్ ఇకాలజీ అండ్ ఫారెస్ట్కి సంబంధించి చూస్తుంది అనమాట. ఓకే, తర్వాత ద ఫినాన్స్ కమిషన్స్ టర్మ్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ బై ప్రైమ్ మినిస్టర్, పార్లమెంట్, చీఫ్ జస్టిస్, ప్రెసిడెంట్. ఎవరు అపాయింట్ చేస్తున్నారో వాళ్ళే టర్మ్ని ఎక్స్టెండ్ చేస్తారు, అంతే కదా. తర్వాత విచ్ అమెండ్మెంట్ టెంపరరీలీ curtailed the judicial review power of the finance commission. So finance commission की judicial review की question है wrong, ఇది వదిలేయండి. ఓకే, జుడిషియల్ రివ్యూ సుప్రీం కోర్ట్ కి, హై కోర్ట్ కి ఉంటుంది, ఫినాన్స్ కమిషన్ కి ఉంటుంది. అయితే ఒక పాయింట్ నోట్ చేయొచ్చు, ఫినాన్స్ కమిషన్ ఇస్ అ క్వాజై జుడిషియల్ బాడీ. ఫినాన్స్ కమిషన్ ఇస్ అ క్వాజై జుడిషియల్ బాడీ. క్వాజై జుడిషియల్ అంటే ఒక పాక్షిక న్యాయ సంస్థ, ఇది పాక్షిక న్యాయ సంస్థ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత హూ హైలైటెడ్ ద ఓవర్లాపింగ్ రోల్స్ ఆఫ్ ద ఫినాన్స్ కమిషన్, ప్లానింగ్ కమిషన్. సో ఫోర్త్ చైర్మన్ అయినటువంటి ఫినాన్స్ కమిషన్కి 4వ చైర్మన్ లేదా 4వ ఫినాన్స్ కమిషన్కి చైర్మన్ అయినటువంటి పివి రాజమన్నార్ అన్నారనమాట. ఓవర్లాపింగ్ రోల్స్ ఫినాన్స్ కమిషన్కి, ప్లానింగ్ కమిషన్కి మధ్యన ఎట్లా ఓవర్లాప్ అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పినాడు అనమాట. So the finance commission's role is critical in balancing legislative and executive powers, no, central and state fiscal relations, judicial and administrative functions, revenue and expenditure ratios. So ఇది కేంద్ర రాష్ట్రాల మధ్యన ఫిస్కల్ అంటే విత్తం అని అంటాము, రెవెన్యూ అని అంటే ద్రవ్యం అని అంటాం. బట్ అంత డిఫరెన్షియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఎకానమీలో డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు దాని గురించి. సో సెంట్రల్ అండ్ స్టేట్కి మధ్యన ఫిజికల్ రిలేషన్స్కి సంబంధించి ఇది ఒక రోల్ని ప్లే చేస్తుంది. అందుకే దీన్ని మనము ఫిజికల్లీ ఫెడరల్ ఏజెన్సీ అని అంటాం, లేదా ఆర్థిక సమాఖ్య సంస్థ అని అంటాం. ఏ విధంగా ఆర్థిక సమాఖ్య సంస్థ ఇది? కేంద్ర రాష్ట్రాలకి మధ్యన రెవెన్యూని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్కి కావలసినటువంటి రికమెండేషన్స్ని ఇస్తుంది. కాబట్టి రాష్ట్రాలు ఆర్థికంగా, రాష్ట్రాలు ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండడానికి ఇది దోహదం చేస్తుంది. అదే మాదిరిగా సపోజ్ చూడండి, ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది, 90% రాష్ట్రాలకు ఇచ్చేయండి. సపోజ్ 100 రూపాయలు ఉన్నాయి, 90 రూపాయలు రాష్ట్రాలకు ఇచ్చేయండి, 10 రూపాయలు మీరు ఉంచుకోండి అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎట్లా పనిచేయాలి? చాలా పెద్ద వ్యవస్థని కలిగింది కదా కేంద్ర ప్రభుత్వం. సో అప్పుడు రాష్ట్రాలకి బెనిఫిట్ అవుతుంది, రాష్ట్రాలు ఆర్థికంగా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవుతాయి, తర్వాత కేంద్రం అనేది వీక్ అయిపోతుంది. అట్లా కాకుండా బ్యాలెన్స్డ్గా కేంద్రం కూడా నవ్వుతూ ఉండాలి, రాష్ట్రాలు కూడా నవ్వుతూ ఉండాలి. ఆ విధంగా మనకు రికమెండేషన్ అనేది ఫినాన్స్ కమిషన్ ఇస్తుంది. ఓకే, సో ఇది దీని వెనకాల ఉన్నటువంటి స్టోరీ. ఇంకా ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఉంటే చెప్తాను, చూడండి. ఇది మనకి లక్ష్మీకాంత్లో ఉన్నటువంటి చాప్టర్. దీంట్లో పబ్లిక్ అఫైర్స్లో ఎవరికి ఉండాలి అర్హత, క్వాలిఫికేషన్? చైర్మన్కి ఉండాలి. ఇంకా 4 ఉన్నారన్నాం కదా, ఆ 4కి ఏమేమి క్వాలిఫికేషన్ అవసరమో ఒకసారి చూడండి. ఒక వ్యక్తికి ఉండాలి జడ్జ్ ఆఫ్ ద హైకోర్టుకి కావాల్సినటువంటి అర్హత. హైకోర్టు జడ్జ్ కావడానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఒక వ్యక్తికి కావాలి. సో ఇక్కడ మీరు నోట్ చేయవచ్చు లేదా రికాల్ చేసుకోవచ్చు, మరి హైకోర్టు జడ్జ్గా కావడానికి ఏం అర్హత? 10 years అడ్వకేట్గా అయినా ఉండాలి, లేదా 10 years జుడిషియల్ సర్వీస్లోనైనా ఉండాలి. అండ్ సిటిజన్షిప్ అయితే అది మస్ట్, ఎవరికైనా సరే ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా సిటిజన్షిప్ అవసరం. ఇంకొక పర్సన్కి ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
సో గవర్నమెంట్లో ఫినాన్స్ మరియు అకౌంట్స్కి అర్హత ఉండాలి. ఇంకొక పర్సన్కి ఫినాన్షియల్ మ్యాటర్స్ ఇన్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఫినాన్స్ అండ్ అకౌంట్ ఈస్ డిఫరెంట్, ఫినాన్షియల్ మ్యాటర్ ఈస్ డిఫరెంట్. సో ఒక ఆయనకి ఫినాన్స్ అండ్ అకౌంట్, ఇంకొక ఆయనకి ఫినాన్షియల్ మ్యాటర్స్, అండ్ ఇంకొక పర్సన్కి స్పెషల్ నాలెడ్జ్ ఆఫ్ ద ఎకానమిక్స్. స్పెషల్ నాలెడ్జ్ ఆఫ్ ద ఎకానమిక్స్ మీద ఉండాలి. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఇక్కడ నుంచి అడిగింది. సో ఇది, సో ఒక ఆయనకి జ్యుడిషియల్ క్వాలిఫికేషన్ ఉంది, ఇంకొక ఆయనకి ఫినాన్షియల్ క్వాలిఫికేషన్ ఉంది, ఇంకొక ఆయనకి అడ్మినిస్ట్రేషన్. సో లెజిస్లేటివ్ క్వాలిఫికేషన్ ఎక్కడైనా మెన్షన్ చేసినారా? లేదు. సో కావున ఈ 4 కూడా గుర్తుపెట్టుకోండి. సో హైకోర్టు న్యాయమూర్తికి కావాల్సిన అర్హత ఒకటి, తర్వాత ఫినాన్స్ మరియు అకౌంట్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఫినాన్షియల్ మ్యాటర్స్ అండ్ నాలెడ్జ్, స్పెషల్ నాలెడ్జ్ ఇన్ ద ఎకానమిక్స్ అని చెప్పేసి నోట్ చేయండి. సో ఫంక్షన్స్ మనం డిస్కస్ చేసినాము, అండ్ ఆ 10 years కాన్సెప్ట్ కూడా మనం చూసినాం. ఓకే, సో టిల్ 1960, రాజ్యాంగం 1950లో అమలు వస్తే 1960 వరకు అంటే 10 years ఎవరెవరికి? అస్సాం, బీహార్, ఒడిషా, వెస్ట్ బెంగాల్. సో వీళ్ళకి ఆన్ ద జూట్ ఎక్స్పోర్ట్ చేస్తారు వీళ్ళు కాబట్టి, సో దానికి సంబంధించి వీళ్ళకి గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకే, జూట్ ఎక్స్పోర్టింగ్ స్టేట్స్ కాబట్టి వాళ్ళకి గ్రాంట్ ఇచ్చేవాళ్ళు. సో దీనికి కేవలము అడ్వైజరీ రోల్. అండ్ అదే డాక్టర్ పివి రాజమన్నారు అన్నారనమాట. ఎవరైతే ప్లానింగ్ కమిషన్, ఫినాన్స్ కమిషన్ మధ్యన కంపారిజన్ చేసినారో అతనే అన్నాడు ఇది క్వాజై జ్యుడిషియల్ బాడీ, సో ఇది ఫిజికల్ ఫెడరలిజంని మెయింటైన్ చేస్తుంది, కావున దీని యొక్క రికమెండేషన్స్ అంత ఈజీగా టర్న్ డౌన్ చేయడానికి లేదు అని చెప్పేసి అన్నాడు. సో ఫస్ట్ ఫినాన్స్ కమిషన్కి చైర్మన్ కేసి నియోగి. ఈ ఏరియాని కొంచెం చూడండి, నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అడుగుతున్నాడు క్వశ్చన్స్ ఈ మధ్య, ఫినాన్స్ కమిషన్ నలుగురు ఇచ్చేసి క్రొనాలజీలో అమర్చండి అని అడుగుతున్నాడు. సో ఒక ఫ్రెండ్ని పట్టుకోండి, మగప్ చేసి మొత్తం నోటికి వచ్చేలాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, తర్వాత సెకండ్ ఫినాన్స్ కమిషన్కి శాంతానం, తర్వాత ఏకే చండా, పివి రాజమనార్, మహావీర్ త్యాగి. సిక్స్త్ దానికి బ్రహ్మానందరెడ్డి, తర్వాత 7th దానికి షలాట్ లేదా షలాట్ అని అంటాము. తర్వాత వైబి చవాన్ 8వ దానికి, 9వ దానికి సాల్వే, 10వ దానికి పంత్, 11వ దానికి కుస్రో, తర్వాత 12వ దానికి రంగరాజన్, 13వ దానికి విజయ్ కేల్కర్, 14th వైవి రెడ్డి, 15th ఎన్కే సింగ్, అండ్ 16th ఎవరు? 16th దానికి ఎవరు ఇప్పుడు చైర్మన్ గా? సో ప్రొఫెసర్ అరవింద్ పనగారియా ఇప్పుడు దీనికి చైర్మన్ గా ఉన్నారనమాట. సో దీనికి సంబంధించి 2 ఆర్టికల్స్ కూడా చూడండి. 280 ఫినాన్స్ కమిషన్, 281 అది ఇచ్చేటువంటి రికమెండేషన్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 280 అందరు గుర్తుపెట్టుకుంటారు ట్రెడిషనల్ గా. సో మేబీ అడగొచ్చు రిపోర్ట్ ఏ ఆర్టికల్ ప్రకారం ఇస్తారు అని. సో 281 ఇది నోట్ చేయండి. ఓకే, సో ఇది మనకి ఫినాన్స్ కమిషన్ గురించి ఉన్నటువంటి వివరణ. మళ్ళీ ఒకసారి ఆల్మోస్ట్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ద పాయింట్స్. మీరు యూ కెన్ గో త్రూ ద క్లాస్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫినాన్స్ కమిషన్లో ఎనీ డౌట్స్? ఓకే, everything fine. So I'll end this recording and we'll start again with the GST council. Okay.